అసలు నిన్నటి విషయం అనుకున్నాం కానీ ఈరోజు ఇప్పుడు ఉదయం మంచిగా గెలిపించిందని చెప్పి సంతోషంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళడం జరిగింది. కానీ బయటికి వెళ్ళినాక తెలిసిన విషయాలు ఏంటంటే అది మీకు ఒక్కొక్కటిగా మన ఇప్పుడు గోపాల్పూర్ కల్మండ ఉంది కదా, కల్మండ కాజుల జవహర్కాన్ని కూడా మొత్తము పోకుండా దారిలో స్ట్రక్ అయిపోయింది. అది ఎందుకంటే గోపాల్పూర్ చెరువు అనేది ఒకప్పుడు ఇటు తోడుపేట అక్కడ చెరువు ఉంటుంది, మొత్తం నిండిపోయిందట. దానివల్ల ఇక్కడ నుంచి మొదలు పెడితే అటు 100 ఫీట్ రోడ్డు కామరాగడ్డ సైడ్ కూడా అసలు పరిస్థితి దారుణంగా ఉందని అటు నుంచి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ లారీలు వస్తే పోలేదట. మరి ఈ 2 వీలర్లు ఆటోలు ఇకపోతాయని చెప్పేసి అంటున్నారు. మరి రాయమనారు, పెద్దపూరి, ఇంకా హన్మకొండ సిటీలో ఎక్కడెక్కడ ఎంత వరద ఉడుతుందో మరి కొన్ని నిమిషాలలో మనకు సమాచారం రాబోతుంది. ఆ మిగతా వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మీకు మళ్ళీ తరడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఆ దారి బంద్ అయినందున మనము ఇట్లా బస్సులో చూడండి, మీరు ఎప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు బస్సులు. ఆ బస్సులు ఇట్లా తిరిగి వస్తున్నాయి కరీంనగర్ పోవడానికి అని అంటే మీరు అర్థం చేసుకోండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా కాదా. ఇలాంటి వాస్తవాలు ఎన్నో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూద్దాం మరి ఎన్ని వాళ్ళు వస్తాయో ఏం కదా చూసి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాం. మరి ఉర్దిగా వరద అనేది కూడా మనకు తగ్గుముఖం పట్టే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి ఈ తగ్గుముఖం పట్టకుండానే మళ్ళీ కనుక యథావిధిగా వర్షం అనేది కనుక పడేది ఉంటే ఇంకా చాలా విపరీతమైన ప్రమాదాలు కారణం కావచ్చు. చూడండి, ఇది వస్తుంది బస్సు వరంగల్ డిపోకి సంబంధించిన బస్సు చూడండి, మీరు పోయింది కదా బస్సు. అంటే హన్మకొండను చుట్టుముట్టేసినట్టుగా మనం అనుకోవచ్చు. దాంట్లో మనకు ఎలాంటి అభిప్రాయం లేదు. నేనే 2 కిలోమీటర్ల దూరం పోయేటని ఒక 10 కిలోమీటర్ల దూరం పోయి తిరిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మనం పోయేదారిలో కూడా మరి బాగుందా లేదా అనేది అడిగి పోతే తెలుస్తుంది. ఆడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అక్కడ మీకు విషయం తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడనే వాటర్ ఉన్నాయంటే మన కట్ట మీద ఏ పట్టు ఉన్నాయో తెలియదు. బాయ్.